హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ కవిత గారు జైల్లో ఉన్నారు, కేజ్రీవాల్ గారు కూడా బెయిల్ మీద ఉన్నారు. అయితే నిన్న ఈడీ కేసీఆర్ గారికి కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మొత్తం తెలుసు అని కూడా చెప్పింది. అది లేటెస్ట్ ఇప్పుడు ఆయన పేరుని కూడా ఈ స్కామ్ లో యాడ్ చేశారని అంటున్నారు సార్. మరి ఏంటి పరిస్థితి? కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు సార్? కేసీఆర్ని అరెస్ట్ చేయకపోవచ్చు, బట్ కేసీఆర్ పేరు మెల్లగా ఇరికిస్తారేమో అనేది కల్పిస్తుంది. అయితే నిన్న సడన్గా కేసీఆర్ పేరు మెన్షన్ చేస్తూ ఈడీ హైకోర్టులో వాదనలో వినిపిస్తున్నప్పుడు చెప్పింది అనే వార్త బయటకు వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ రిజెక్ట్ అయింది. దాంతో ఆమె హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో ఇప్పుడు సిబిఐ అండ్ ఈడీ ఇద్దరు కూడా తమ వాదనలు వినిపిస్తున్నారు. కవితకు బెయిల్ ఇవ్వకూడదు, ఆమె ఇస్తే సాక్ష్యాధారాలని తారుమారు చేస్తుంది, సాక్షుల్ని భయపెడుతుంది, బెదిరిస్తుంది, లేదా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఈ కేసు ఎంత స్ట్రాంగ్, మళ్ళీ ఈ వాదనలు ఉంటాయన్నమాట. నేను ముందే చెప్పాను, పిఎంఎల్ఏ చట్టంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అకార్డింగ్ టు సెక్షన్ 45 బెయిల్ అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ముద్దాయి తాను నిర్దోషి అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ముద్దాయి మీద ఉంటుంది. రెండవది ఏంటంటే బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఈ నేరాన్ని చేయను అని కూడా జడ్జిని నమ్మించాలి. అంటే తాను నిర్దోషాన్ని నమ్మించాలి, నేను బయటకు వెళ్ళినాక కూడా ఏ నేరం చేయను అని కూడా జడ్జి నమ్మితేనే ఇవ్వాలి. సో అదొకటి. ఇంకొక కండిషన్ ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంత టైం అయినా తీసుకోవచ్చు ఆర్గ్యుమెంట్స్ కోసం, ఎస్టాబ్లిష్ చేయడం కోసం. సో అలాగా ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి నిన్న. సో నాకు తెలిసి హైకోర్టులో కూడా ఆమె బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వడం చాలా కష్టం. ఇప్పటికి కూడా మనీష్ సిసోడియా 1 year పైన అవుతుంది ఆల్మోస్ట్. ఆయనకి ఇంకా బెయిల్ రాలేదు. మొన్న కూడా ఎక్స్టెన్షన్ అయింది రిమాండ్. సో అందువల్ల ఓన్లీ ఏంటంటే ఈ కేసులో అప్రూవర్లుగా ఉన్న వాళ్ళ మాత్రమే వదిలేశారు బెయిల్ వచ్చింది వాళ్ళకి. మాగుంట రాఘవ్ కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి, రాఘవల్ నాన్న, ఆయన ఇప్పుడు ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాడు కూటమి తరపున. సో క్లియర్గా ఏంటంటే అప్రూవర్లుగా మారాలి, లేదంటే జైల్లో ఉండాలి. ఇది ఈవెన్ కేజ్రీవాల్కి కూడా కండిషనల్ బెయిల్ అది కూడా కొన్ని రోజులకి ఇచ్చారు. జూన్ 1 ఆయన వెళ్ళి సరెండర్ అవ్వాలి. కానీ ఆయన ఇంకా ఇంకొక 7 రోజులు ఎక్స్టెన్షన్ అడిగితే కూడా కోర్టు, సుప్రీంకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే వెకేషన్ బెంచ్లోకి తీసుకెళ్ళామని చెప్తున్నారు. సో కాబట్టి ఎప్పుడైనా ఈడీ కేసు పిఎంఎల్ఏ చట్టం కింద చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ చట్టం, కాబట్టి రికరస్గా ఉంటుంది. కాబట్టి కోర్టులు కూడా ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితి. సో ఆల్రెడీ కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ ఇచ్చిన దానికే అమిత్ షానే సుప్రీంకోర్టుని తప్పుపట్టే విధంగా కేజ్రీవాల్కి స్పెషల్ కన్సిడరేషన్ ఇచ్చారు, ఇలాగంతా విమర్శించాడు. సో ఈ కాంటెక్స్లో కవితకు కూడా స్ట్రాంగ్గా అపోజిషను ఈడీ అండ్ సిబిఐ తరపు న్యాయవాదులు నిన్న కోర్టులో మాట్లాడారు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి యాడ్ చేసినట్టు కనబడుతుంది. అదేంటంటే కేసీఆర్ పేరు. సో కేసీఆర్ కూడా ఈ విషయాలన్నీ తెలుసు. కవిత లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళని కేసీఆర్కి ఢిల్లీ, తన ఇంట్లో ఢిల్లీలో పరిచయం చేసింది, పేర్లు అన్నీ చెప్పింది, పరిచయం చేసింది అన్న వాదన సిబిఐ అడ్వకేట్లు వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే దీన్ని కవిత అడ్వకేట్ మోహిత్ రావు ఖండించారు. అట్లాంటిదేం వాదన రాలేదు, ఇది కావాలనే కొంతమంది పనిగట్టుకొని చేస్తున్నారు. మామూలుగా మనం చూస్తున్నాం, పనిగట్టుకొని మీడియా అంతా ఎందుకు చేస్తుంది. సో ఏదో జరిగింది, మొత్తానికి పేరు రావడం వెనకైతే ఏదో ఉంది. మరి మోహిత్ రావు అయితే అట్లాంటి పేరేం రాలేదు. యాక్చువల్గా మాగుంట రాఘవ వాళ్ళ నాన్నకి పరిచయం చేశాడు, వాళ్ళ నాన్నకి చెప్పాడు అన్న పాయింట్ను మాత్రమే ఈడీ సిబిఐలో హైలైట్ చేశాయి. కేసీఆర్ పేరు అక్కడ రాలేదు అనేది మోహిత్ రావు అన్నాడు. సో ఓవరాల్గా కాబట్టి మనకి రికార్డెడ్ ఎవిడెన్స్ ఏమి ఉండదు. రికార్డులో చేరిస్తేనే కేసీఆర్కి ఏమైనా ఇబ్బంది. ఓవరాల్గా చెప్పుండొచ్చు కోర్టులో. ఎందుకంటే వీళ్ళు కవితకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పడానికి వీళ్ళ నాన్న ఎక్స్ సీఎం, వీళ్ళకి ఇంకా అక్కడ స్ట్రాంగ్ ఇది ఉంది, ఈమె వాళ్ళ నాన్నకు కూడా చెప్పింది ఇవన్నీ. సో అన్నట్టుగా అంటే
ఒక్కొక్కసారి ఇలా చెప్పుకుంటూ వచ్చి ఏమన్నా ఫర్దర్గా కేసీఆర్ పేరు కూడా ఇరికిస్తారా అనేది కూడా చూడాలి. అంటే ఇవన్నీ ఏంటంటే కేసీఆర్కి మెల్లమెల్లగా కేసులు చుట్టుకుంటున్నట్టు కనబడుతుంది. ఇక్కడ మనకి ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 1 by 1 వాళ్ళు బయటికి తెస్తూ ఉన్నారు. సో మెల్లగా పేర్లు బయటకు వచ్చాయి. ఫస్ట్ టైం కేసీఆర్ పేరు ఆయన కన్ఫెషన్ రిపోర్ట్, రాధాకృష్ణరావు కన్ఫెషన్ రిపోర్ట్లో కేసీఆర్ పేరు ఫస్ట్ టైం బయటకు వచ్చింది. అంతకుముందు లేదు. కేసీఆర్ పేరు చెప్పకుండా మేమే చేసాం అన్నట్టుగా చెప్తున్నారు. ఫస్ట్ టైం మొత్తం కేసీఆర్ చెప్తేనే మేము చేసాం. కేసీఆర్ టీంని ఫామ్ చేశాడు. తన సామాజిక వర్గంలో ఉన్న అధికారుల్ని దీంట్లోకి ఇన్వాల్వ్ చేశాడు. అట్లాగే బీజేపీ తన ఎమ్మెల్యేలను కొంటుందనే ఒక స్కామ్ని క్రియేట్ చేసి బీజేపీ బిఎల్ సంతోష్ని కేసులో ఇరికిచ్చి అప్పుడు బార్గెయిన్ చేద్దాం అనేది కేసీఆర్ ప్లాను. కవితని విడిచిపెడితే మేము బిఎల్ సంతోష్ని విడిచిపెడతామని. జనరల్గా పొలిటికల్ రైవలరీస్ ఎలా ఉంటాయంటే కేసులు ఎందుకు పెడతారంటే ప్రత్యర్థుల్ని లొంగ తీసుకోవడానికి పెడతారు. ఇప్పుడు బీజేపీ దేశవ్యాప్తంగా ఎందుకు కేసులు పెడుతుంది? వాళ్ళకేదో అవినీతి దేశంలో ఉండకూడదని కాదు. వాళ్ళకి తెలుసు పార్టీ అవినీతి అనేది ప్రతి పొలిటికల్ పార్టీకి కంపెనీలు ఎందుకు అంతంత డబ్బులు ఇస్తుంది. ఆ పొలిటికల్ పార్టీలు కంపెనీలకు ఫేవర్ చేయకపోతే బీజేపీకి ఎందుకు 6,000 కోట్లు ఇచ్చారు? అది కూడా బాండ్ల రూపంలో. బాండ్లు కాకుండా కూడా డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. అవి బాండ్లు, అది కూడా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆ బాండ్లు బండారం బయట పెట్టండి అన్నప్పుడు ఇది బయటకు వచ్చింది. సో క్లియర్గా ఏంటంటే బీజేపీ అయినా ఇంకొక పార్టీ అయినా తన రైవలరీని, పొలిటికల్ రైవలరీస్ని తనకు సరెండర్ చేసుకునే విధంగా చూడడానికి కోసమే కేసులు పెడతారు తప్ప లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళి వాళ్ళకి శిక్షలు పడే స్థాయిలో ఎప్పుడు జరగదు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ హంగామంతా ఎందుకు చేస్తున్నారంటే కేసీఆర్ని లేదా బీఆర్ఎస్ని తనకు సరెండర్ అయ్యే విధంగా చేసుకోవడానికి అనేది అందరూ కూడా అనుకుంటున్నది. మోస్ట్లీ అదే జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఓటుకు నోటు కేసు కూడా కేసీఆర్ అలాగే ఉపయోగించుకున్నాడు. నిజానికి అది రెడ్ హ్యాండెడ్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బాస్ అంటున్నాడు. క్లియర్గా అందరికీ తెలుసు కదా. అది చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి అతన్ని 5 కోట్లకి కొనాలనుకున్నారు. అది క్లియర్గా అందరికీ తెలుసు. కానీ బుకాయిస్తున్నారు. కొన్నోళ్ళు ఎవరు, ఓటుకు నోటుకు ఎవరు చేయలేదు, ప్రజలు తీసుకొని వేయలేదా, ఇలాగ ఓపెన్గా రాధాకృష్ణ డిబేట్లో కూడా అదే జరిగింది. అంటే క్లియర్గా ఏంటంటే దొరికితేనేమో బుకాయించడం, మీరు చేయలేదా, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదని. సో వీళ్ళు కూడా ఏంటంటే దాన్ని ఉపయోగించుకొని తమకి అనుగుణంగా వాళ్ళని సరెండర్ చేయించుకోవడానికి ప్రతి పొలిటికల్ పార్టీ, అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీలు ప్రతిపక్షం మీద కేసులు పెడతాయి. జగన్ అయినా అదే చేస్తాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా అదే చేస్తాడు. వీళ్ళందరూ ముందు చెప్తారు తప్ప మేము ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోమని, ఫైనల్గా అదే చేస్తారు. సో ఆ రకంగా కేసీఆర్ మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి, మోడీ కలిసి కేసీఆర్ని ప్రెజర్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది ఒక వాదన. అయితే ఇప్పుడు రేపొద్దున మోడీ అక్కడ అబ్సల్యూట్ మెజారిటీ రాకుండా కోయిలేషన్ గవర్నమెంట్ ఏర్పడితే కొంతవరకు ప్రతిపక్షాలు ఊపిరి పీల్చుకుంటాయి. ఎందుకంటే కోయిలేషన్ గవర్నమెంట్లో అబ్సల్యూట్ పవర్స్ వాళ్ళకు ఉండదు. మిగతా మిత్రపక్షాల మీద ఆధారపడాలి చాలా విషయాలకి. సో అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో మెజార్టీ 303 వచ్చాయి, 303 మాత్రం మళ్ళీ ఎవరెవరితో వాళ్ళకి ఇబ్బంది ఉందో వాళ్ళందరినీ లొంగ తీసుకోవడం కోసం ట్రై చేస్తారు. అందుకని జగన్తో కూడా చూస్తే మనం ఆయన మీద 18 కేసులు ఉంటాయి. ముందుకు పోవు, వెనక్కి పోవు. కనీసం ముందుకన్నా వెళ్ళాలి కదా. అది కోర్టుల్లో దాన్ని స్పీడప్ చేసి అతను నిజంగా నేరం చేసిన శిక్ష వేయాలి, లేకపోతే అక్విటల్ చేయాలి. 10 ఏళ్ళుగా అది ముందుకు వెనక్కి ఎందుకు పోలేదంటే ముందుకు పోతేమో అది ఒకవేళ కేసు త్వరగా అయిపోతే వాళ్ళ కంట్రోల్ ఉండదు. కాబట్టి ఆ కేసులు ఉంటేనే జగన్ భయపడుతూ ఉంటాడు. సో అందుకని వాళ్ళు జగన్ కేసుల్లో కూడా ముందుకు వెనక్కి పోకుండా అలా నాంచుతున్నారు. అంటే కేసులనే కత్తులు మనిషి మీద ఏలాడుతూ ఉంటే ఆ మనిషి మనతో భయంలో ఉంటాడు, లేకపోతే అతన్ని మనం కంట్రోల్ చేయడం. ఇది బీజేపీ స్ట్రాటజీ. బీజేపీ కాదు, ప్రతి పార్టీ, ఈవెన్ కాంగ్రెస్ అయినా దానికి ఏం మినహాయింపు కాదు. గతంలో కూడా కాంగ్రెస్ సిబిఐని విపరీతంగా ఉపయోగించేది ప్రతిపక్షాల మీద. గవర్నర్ వ్యవస్థలు కూడా మనం చూసాం. కాంగ్రెస్ దీంట్లో బీజేపీ కంటే బెటర్ గవర్నెన్స్ ఏం లేదు. సో వరస్ట్గా ఉంది కాబట్టి ప్రజలకి ఇది ఇచ్చారు బీజేపీకి. కాబట్టి కేసీఆర్ పేరు కూడా మెల్లగా లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చే అవకాశం అయితే ఉంది, లేదని చెప్పలేం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.